ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి చిక్కులు తప్పవా? న్యాయస్థానం ముందస్తు బెయిల్ కొట్టేసిన తరుణంలో ప్రభాకర్ రావు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అమెరికా నుండి ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అసలు ఈ కేసులో అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కాగా గత బీఆర్ఎస్ హయాంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, బెయిల్ ఇస్తే కేసు విచారణకు సహకరిస్తారని తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలను విన్నది. ఈ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల అభ్యర్థనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. మరోవైపు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ప్రభాకర్ రావు నెక్స్ట్ ఏం చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా నుంచి వచ్చి పోలీసుల విచారణకు సహకరిస్తారా లేదా అమెరికాలోనే ఉంటారా? ఆయన్ను తెలంగాణ పోలీసులు ఇండియా రప్పించగలరా లేదా అన్న విషయంలో సైతం ఉత్కంఠ నెలకొంది. జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా? మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ క్రమంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుట్టుకోనుందా? రేపో మాపో అప్పటి రివ్యూ కమిటీలోని అధికారులను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కావాలనే మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్ర లేదని ఆనాటి రివ్యూ కమిటీ అనుమతితో చేశామంటూ కొత్త బాంబు పేల్చారు. దీంతో అప్పటి రివ్యూ అధికారుల మెడకు ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకోనుంది. ప్రభాకర్ రావు ఇటీవల న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. అందులో రివ్యూ కమిటీ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రివ్యూ కమిటీలోని సభ్యులు ఎవరు అనే దానిపై దృష్టి పెట్టారు విచారణాధికారులు. ఇప్పుడు వారిని విచారణ చేయనున్నారు. అందులో సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిణామాల విభాగం అధికారులు ఉన్నారు. రివ్యూ కమిటీ అనుమతితో 2023 డిసెంబర్లో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం చేశామన్నారు ప్రభాకర్ రావు. దీంతో ఈ వ్యవహారం అప్పుడు కీలకంగా వ్యవహరించిన అధికారులపై పడింది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అమెరికాలో ఉన్న ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేపో మాపో ఆయన ఎంట్రీ ఇస్తారని భావిస్తున్న నేపథ్యంలో రివ్యూ కమిటీ వ్యవహారం బయటకు వచ్చింది. ఆనాటి రివ్యూ కమిటీలో ఉన్న ఉన్నతాధికారి తాము విచారిస్తామని తెలియగానే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట హోంశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో దర్యాప్తు అధికారుల తీరును ఆయన తప్పుపట్టినట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో మరో ఐపీఎస్ అధికారి అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. దర్యాప్తు అధికారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారట. ఇక ప్రస్తుతం ఈ కేసులో రిటైర్డ్ డీసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలు, మరో డీఎస్పీని అధికారులు అరెస్టు చేశారు. ఇక ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ప్రస్తుతం శ్రవణ్ రావును అధికారులు విచారించారు. విచిత్రమేంటంటే అరెస్టైన నిందితులంతా ప్రభాకర్ రావే అంతా చేశారని వివరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ప్రభాకర్ రావు ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేశారు. అయితే పోలీస్ శాఖ వ్యవహారాల్లో ఆయన తన స్థాయికి మించి వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు. ఏదైనా ఫోన్ నెంబర్పై నిఘా ఉంచాలంటే ఐజీ స్థాయి అధికారికి అనుమతి ఉంటుంది.
రిటైర్డ్ అయిన ఓఎస్డీ ప్రభాకర్రావు ఇలా చేయడం వివాదంగా మారింది. ఫోన్లపై రోజుల తరబడి నిఘా కొనసాగించాలనుకుంటే రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ రాజకీయ నేతలు, జడ్జీలు, వ్యాపారవేత్తల ఫోన్లను రోజుల తరబడి ట్యాపింగ్ చేయించినా రివ్యూ కమిటీ ఎలా అనుమతించింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఐబిలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభాకర్రావుకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయిందని పోలీసు అధికారుల్లో జరుగుతున్న చర్చ. అయితే రిటైర్డ్ అధికారికి కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టేందుకు బాధ్యతలు అప్పగించేటప్పటికీ ఆ స్థాయిలో కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ చాలా రోజుల పాటు రాజకీయ నాయకులు, న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం ఎలా సాధ్యమైందన్నదే అంతు చిక్కకుండా పోయింది. 7 రోజులకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభాకర్రావు పిటిషన్ను బట్టి అయితే రివ్యూ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అదే నిజమైతే రివ్యూ కమిటీలోని అధికారులు ఇచ్చే వాంగ్మూలాలు, ఆయా కార్యాలయాల్లో లభ్యమయ్యే లేఖలు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ప్రభాకర్రావు తెలిపిన వివరాలను బట్టి 2023 డిసెంబర్లో ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేశామని మాత్రమే పేర్కొన్నట్టయితే ఏ నెంబర్లు ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ల వివరాలతో కూడిన లేఖను రివ్యూ కమిటీకి పంపించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఎస్ఐబి కార్యాలయం నుండి పంపిన లేఖలు లభ్యమైనట్టయితే ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేశారన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ రివ్యూ కమిటీ అనుమతి లేకుండా ట్యాపింగ్ చేసినట్టయితే ఇందుకు బాధ్యులుగా ప్రభాకర్రావును చేసే అవకాశం పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ రివ్యూ కమిటీతో సంబంధం లేకుండా కొంతమంది కాంటాక్ట్ నెంబర్లను ట్యాప్ చేయడానికి ట్రాయ్ కానీ, సర్వీస్ ప్రొవైడర్లు కానీ తెలంగాణ పోలీస్ అధికారులు ఎలా సహకరించాయన్న విషయంపై కూడా ఆరా తీయాల్సి ఉంటుంది. ట్రాయ్, సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే విదేశాల నుండి తెప్పించిన ప్రత్యేకమైన డివైజెస్ ఏమైనా వినియోగించినట్టయితే అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశాలు లేకపోలేదు. రివ్యూ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే నడుచుకున్నారా లేక లోపాయికారిగా సహకరించారా అన్న విషయం తేల్చేందుకు కూడా దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుందని తెలుస్తోంది. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రీట్రైవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అవే మొబైల్స్ ఇప్పటికీ వాడే అవకాశమైతే ఉండకపోవచ్చని, దీనివల్ల కీలకమైన ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు అంతగా లేవన్న సమాలోచనలు కూడా దర్యాప్తు అధికారులు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంటాక్ట్ నంబర్ల డేటా దొరికితే మాత్రం బాధ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేసులో ఇరుక్కోక తప్పని పరిస్థితులే ఉంటాయి. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న అధికారులు, అరెస్టైన పోలీసు అధికారులు, మీడియా సంస్థ ఎండీ శ్రవణ్ రావుల వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రభాకర్రావును స్వస్థలానికి రప్పిస్తే కీలకమైన అంశాలు బయటపడతాయని అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయనిచ్చే వాంగ్మూలం ద్వారా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టుగా విచారణ అధికారులు తీరును బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ట్యాపింగ్ చేసిన కాంటాక్ట్ నెంబర్లు దొరికితే మాత్రం ఆ నెంబర్లు ఎవరివి, వారు సంఘ విద్రోహ శక్తులా కాదా అన్న విషయంపై స్పష్టమైన నివేదిక కూడా కోర్టు ముందు ఉంచనున్నారు. సాధారణ వ్యక్తులకు సంబంధించిన నెంబర్లు ఆ జాబితాలో ఉన్నట్లయితే మాత్రం కఠినమైన చట్టాలు అమలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రభాకర్రావు ఇండియాకు వచ్చి నోరు విప్పితే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. చూడాలి మరి ఆయన్ను ఇండియాకు రప్పించగలరా లేదా అన్నది.